నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఏపీతో గేట్స్ ఫౌండేషన్ మమేకం. బిల్ గేట్స్ కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు. ఒంగోలు 35వ డివిజన్లో సీసీ డ్రైవ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ప్రతి డివిజన్లో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని వెల్లడి. సింగరాయకొండలో ఓ ప్రైవేటు విద్యా సంస్థలో అనుమానాస్పద మృతిపై న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ధర్నా. కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయింపు. ఏపీ సీఎం చంద్రబాబుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన అనంతరం ఆయన నేరుగా అమరావతి సచివాలయానికి చేరుకున్నారు. బిల్ గేట్స్కు చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఘనస్వాగతం పలికారు. వారితో బిల్ గేట్స్ బృందం సమావేశమైంది. సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించారు. ఆర్టీజీఎస్ విధానాలు సాధిస్తున్న ఫలితాల్ని గేట్స్కు చంద్రబాబు వివరించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై బిల్ గేట్స్తో సీఎం చర్చించారు. ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి వివరించారు. ఏపీ ప్రభుత్వ పాలనలో ఆధునిక సాంకేతిక వినియోగాన్ని గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ప్రశంసించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను సులభతరం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు బాగుందని కొనియాడారు. అమరావతి రాజధాని నిర్మాణంలో 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక గేట్స్ వర్క్ అని బిల్ గేట్స్ పేర్కొన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్, మంత్రులు లోకేష్, అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, అధికారులు స్వాగతం పలికారు. ఒంగోలులో ప్రతి డివిజన్లో 20 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాళ్లు నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. మున్సిపల్ స్థలాల సేకరణ జరుగుతున్నట్లు తెలిపారు. 35వ డివిజన్లో వీఐపీ రోడ్లో 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఒంగోలులో పేద, మధ్యతరగతి వారు వివాహాలు, పలు శుభకార్యాలు చేసుకునేందుకు వీలుగా కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. నగరంలోని పార్కులను ఆధునీకరిస్తున్నామన్నారు. ప్రతి డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. వోడా నిధులతో నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో మాట్లాడామన్నారు. ప్రజలు బీపీఎస్ను సకాలంలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్చి చివరి వరకు గడువు ఇవ్వడం జరిగిందని, ఆ తర్వాత జీపీఎస్ చేయించుకోకుంటే వాటి నిర్మాణాలను పడగొట్టడం జరుగుతోందని తెలిపారు. మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ షేక్ రియాజ్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు పాటిబండ్ల వెంకటేశ్వర్లు, మహిళా ప్రతినిధులు కుసుమకుమారి, పసుపులేటి సునీత తదితరులు పాల్గొన్నారు. ఏదైతే విఐపి రోడ్డు ఉందో మెయిన్ డ్రైన్కి 40 లక్షల రూపాయలు ఈరోజు ఎప్పుడో వేసిన డ్రైన్ అది. దాన్ని మళ్ళా ఈరోజు ఆ డ్రైన్ పెట్టాం. దాంతోపాటు వచ్చే రోడ్స్ అన్నీ కూడా, లింక్ రోడ్స్ అన్నీ కూడా దాన్ని కలిపేటట్టుగా ఈరోజు ఈ డ్రైన్ కూడా శంకుస్థాపన చేశాం. దానికి మా మేయర్ గారు, కార్పొరేటర్లు, అదేవిధంగా మా కమిషనర్ గారు, ఎంఈ గారు, అదేవిధంగా ముఖ్య డివిజన్లో ఉండే ముఖ్య నాయకులు అందరూ కూడా రావటం కూడా జరిగింది. అందరూ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాం.
ఇప్పుడు వచ్చి 19 నెలలు అయినా మనకు వచ్చే లోపల ఈ 19 నెలల్లో ఈ డివిజన్ వరకు 1.5 కోటి ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఇంకో 40 లక్షలు ఇప్పుడు పెట్టున్నాం. ఇంకో 1 కోటి రూపాయల వర్క్స్ ఎప్పుడో పాత చేసిన వర్క్స్ ఉన్నాయి. అవి కూడా ఈ 2 ఇయర్స్ 3 ఇయర్స్ లోపల అవి కూడా కంప్లీట్ చేస్తాం. తప్పకుండా కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో డ్రైన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ముందు పెడతా ఉన్నాం. అదేవిధంగా ఉడా ఫండ్స్ కూడా ఏవైతే ఉన్నాయో నేను మినిస్టర్ గారితో కూడా నిన్న రివ్యూ మీటింగ్లో కూడా మాట్లాడాం. ఆ ఉడా ఫండ్స్లో కూడా మనకు వచ్చిన ఏ అయితే ఉన్నాయో దాన్ని ఇస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అది కొత్తపట్నంలో మెయిన్ టౌన్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దానికి 4.5 కోటి దానికి పెట్టమని కూడా చెప్పాం. దాంతోపాటు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకు బీపీఎస్ కూడా స్టేట్ ఫస్ట్ మన కమిషనర్ గారు అందా వాళ్ళ కృషితోటి ఈరోజు స్టేట్ ఫస్ట్ మన బీపీఎస్ కలెక్షన్లో మంది ఉంది ఒంగోలు. దాన్ని కూడా ఎల్ఆర్ఎస్ ఒక 4.5 కోటి, అదేవిధంగా బీపీఎస్ ఒక 10 కోట్ల వరకు ఇప్పుడు ఆల్రెడీ వసూలైనాయి. ఇంకా 3 కోట్లు బీపీఎస్ది కూడా వసూలయ్యే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ డబ్బులు కూడా వస్తున్నాయి. ఆ డబ్బులు వస్తే కొంత మళ్ళీ డెవలప్మెంట్కి ఉపయోగించుకోవడానికి కూడా మనకు అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేస్తే కూటమి ప్రభుత్వం వికాసం అందిస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. సింగరాయకొండ మండలం పాకలలో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో సహచర మంత్రులు కొల్లు రవీంద్ర, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి, వికాసం ప్రధాన అజెండాగా సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారని మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నిత్యం ఒత్తిళ్ల మధ్య ఉండే ప్రజలకు ఆనందం అందించేందుకు హ్యాపీ డేస్, హ్యాపీ సండే కార్యక్రమానికి సీఎం త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. 2 రోజుల పాటు పాకల్లో జరిగిన బీచ్ ఫెస్టివల్ రాష్ట్ర చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య కోరిక మేరకు సింగరాయకొండ హైవే నుండి నేరుగా పాకల బీచ్కి చేరుకునేందుకు తార్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆ రోజు కూటమి ప్రభుత్వం విధ్వంసాన్ని మొదలు పెడితే మేము వికాసంతో మొదలు పెట్టాం. ఈ రోజు వికాసంతో పాటు అభివృద్ధిని చేస్తా ఉన్నాం, సమపాలనలో చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలి, వారికి సేవ చేసే భాగ్యం అని చెప్పి ఈ రోజు ఇంత అత్యధిక కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి మీరు ఇచ్చారంటే మేమందరం కూడా మీ సేవకులం అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా నిర్వహించాలని చెప్పి కూడా భవిష్యత్తులో కోరుకుంటూ ఏదైతే చెప్పారో ఈ ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపిస్తాము. అది పంచాయతీరాజులో ఉందా అన్నింటిలో తెలియదు, కానీ మా శాఖలు ఉంటే ఖచ్చితంగా కూడా దాన్ని కూడా ప్రపోజల్ పెట్టి త్వరలోనే దానికి కూడా ప్రపోజల్స్ పెట్టి పంపించి ప్రభుత్వానికి కూడా తెలియజేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ పిలిచినటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు ఎంతగానో శ్రమిస్తున్నారని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సింగపూర్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందంటే అక్కడ ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారానే సాధ్యమైందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత విజయవాడ ఉత్సవం జరిగింది, అదేవిధంగా విశాఖ ఉత్సవం, మొన్న విశాఖ అనకాపల్లి ఉత్సవాలు జరిగినాయి. ఇవన్నీ కూడా చేయడానికి గల కారణం ప్రజలు ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి. ఇవాళ టూరిజంకి చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇవాళ సింగపూర్ లాంటి ఒక చిన్న ఐలాండ్ అది ఇవాళ సింగపూర్ అంత అద్భుతంగా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం అక్కడ తీసుకున్నటువంటి టూరిజంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పడం కూడా జరిగింది. ఇవాళ ఇక్కడ చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేస్తారు. తక్కువ సమయంలో 10 రోజుల్లో ఇంత అద్భుతంగా చేయటువంటి మామూలు విషయం కాదు. నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఇక్కడ ఎందుకంటే హెలికాప్టర్ రైడ్స్ మన సామాన్యుడు హెలికాప్టర్ ఎక్కాలంటే సాధ్యం కాదు. కానీ ఆ హెలికాప్టర్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంతమందికి అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలియజేస్తాం. వచ్చే ఏడాది జరిగే బీచ్ ఫెస్టివల్కు ప్రతి ఒక్కరూ టీ-షర్ట్, షార్ట్తో వచ్చే విధంగా చూడాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పాకల్ బీచ్ ఫెస్టివల్ గురించి చర్చించుకుంటున్నారని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ అన్నారు. పాకల ఒక చిన్న గ్రామమని, భవిష్యత్తులో ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా విరాజిల్లనున్నట్లు తెలిపారు. చాలా చక్కగా
ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ ఈవెంట్. లక్షలాది మందికి ఇటువంటి కార్యక్రమాన్ని చూపించినందుకు ప్రత్యేకంగా సత్య గారిని కూడా అభినందిస్తూ, అదేంటంటే బాలాజీ గారు ఉన్నారు అన్నప్పుడు కాంబినేషన్ ఎవ్రీథింగ్. బట్ ఒకటే సత్య గారిని కోరుకునేది, నెక్స్ట్ పాకల బీచ్ మీటింగ్ లో షార్ట్స్ టీ షర్ట్స్ వేసుకొని ఇక్కడికి రావాల్సిందిగా అందరినీ కూడా కోరుకునేటట్టు ఒక ఆర్డర్ మన కలెక్టర్ గారితో కూడా గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇప్పిస్తే బాగుంటుంది. అదే రియల్ బీచ్ ఫెస్టివల్ అని కూడా కోరుకుంటూ, మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మీ సేవలో ఉంటుందని మరొకసారి కూడా తెలుపుకుంటూ, ఈ బీచ్ డెవలప్మెంట్ కొరకు నా వంతు కృషిగా ఏమన్నా కూడా ఈ ప్రాంతాల్లో ఎంపీగా ఉన్నాను కాబట్టి మీకు సేవ చేసుకునే దాని కొరకు తప్పకుండా ఉంటామని కూడా తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో జరిగేటప్పుడు మెరుగుగా చేసేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి మొత్తం తానే నిర్వహించినటువంటి సత్య గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో నీతి నిజాయితీగా ఈ రోజు గత 5 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు కూడా 2 సార్లు మంత్రిగా మైన్స్ మినిస్టర్గా ఉన్న మా అన్న కొల్లు రవీంద్ర గారికి, అలాగే మా జిల్లా పెద్ద, వయసులో పెద్దయిన, ఆలోచనలో కానీ ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ మా పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి అన్ని తానే చూసుకున్న మన రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి, అలాగే ఈ ప్రాంతవాసి, అలాగే ఈ రోజు ఇంత కార్యక్రమంలో కూడా చేయగలిస్తే చప్పట్లు వస్తాయనే నిదర్శనం మన టూరిజం చైర్మన్ బాలాజీ గారికి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ గారికి, అలాగే ఈ రోజు స్థానిక సర్పంచ్ శేఖర్ గారికి, వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన కొండేపి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఈ పాకల బీచ్ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. కొన్ని విషయాల్లో వివక్షత పాటించినప్పుడు మేము ఎంత సమయం ఉండాలని కూడా బయట పెట్టకుండా ఉండలేకపోతున్నాను. అలాంటివి పాటించొద్దు, అనవసరం గొడవలు క్రియేట్ చేయొద్దు. మా ఉద్దేశం ఒకటి, టూరిజం డెవలప్మెంట్ జరగాలి, ఈ బీచ్ల డెవలప్మెంట్ కావాలి. ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, ఆయన ప్రేరణతో, ఆయన అడుగు వేసుకుని అందరం కూడా కలిసికట్టుగా వారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పనిచేయాలని తలుపుతున్నాం అనే విషయం తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నా. కలెక్టర్ రాజాబాబు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర తదితరులు పాల్గొన్నారు. పొన్నలూరుకు 2.30 కోట్ల నిధులు మధ్య స్వామివారు ముఖ్యంగా రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. గిరగిర గిరగిర తిరుగుట తెలియగరాక సగమున గిరి కాలిక అకాల మృత్యుమత కామక చండాలిక కాలిక बस हम पर लेकिन సో అందరు వేరే టీంలు కూడా మా బ్యూటిఫుల్ శాంతి స్వరూప్ మిస్ యూనివర్స్, మిస్ ఇండియా అన్నిటికీ పోవాలనుకుంది కానీ రానివ్వలేదు వాళ్ళు. ఒక్కసారి బాగా గట్టిగా చెప్పండి. ద మోస్ట్ టాలెంటెడ్ టీమ్ ఆన్ జబర్దస్త్. జనాన్ని చూస్తే మేము ఎప్పుడో 5 గంటలకు స్టార్ట్ అయ్యాం, ఈ టైంకి ఇక్కడికి రీచ్ అయ్యాం. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత క్రౌడ్ ఉందనేది. సో ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. వెనక నుంచి వస్తున్నారు చూసారా, ముందంతా అఫీషియల్స్ వాళ్ళు అరిస్తే ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టు ఉంటారు. ఓకే, వెనకంతా అరుస్తారు, మన బ్యాచ్ అంతా వెనకున్నారు. సరే, ఇవన్నీ కూడా ఇప్పుడు రైటింగ్ చేస్తుంది మావాడి. మీరు అందరూ చూస్తుంటారు జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా మందికి రైటింగ్ వర్క్ చేస్తుంటాడు ఆ షోలన్నిటికీ. మావాడు కూడా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. అది గారు, ఈ ఒంగోలులో నాకు గోల్ ఉందండి. ఏంటది? గదిలో ఫుల్గా ఏసీ ఉండాలి, గది నిండా డబ్బులు ఉండాలి. నేనేం చేసి అడగకూడదు, అలాంటి జాబ్. గదిలో ఏసీ ఉండాలి, డబ్బులు ఉండాలి, నువ్వేం చేసి అడగకూడదు, అలాంటి జాబు. ఒంగోలులో చాలా ఏటీఎంలు ఉన్నాయి, అందులో సెక్యూరిటీ గార్డుగా జాయిన్ అవ్వు, ఎవరు అడగండి నిన్ను. శ్రీశైల మల్లన్న కళ్యాణం కమనీయంగా సాగింది. క్షేత్ర పరిధిలోని అక్క మహాదేవి అలంకార మండపంలో రాత్రి 12 గంటలకు స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఈ వేడుక జరిగింది. క్షేత్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ఎల్ఈడి తెరలపై సామాన్య భక్తులు తిలకించారు. బ్రహ్మోత్సవాలలో కీలకమైన
పాగాలంకరణ రాత్రి 10 గంటల నుంచి మొదలైంది. బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురానికి చెందిన పృథ్వీ సుబ్బారావు స్వయంగా తెచ్చిన పాగాతో పాటు మిగిలిన ప్రాంతాల నుండి ఇతర భక్తులు సమర్పించిన 30 పాగాలను స్వామివారికి అలంకరించారు. పాగాలను సమర్పించే భక్తులు నియమంతో భక్తిని మేళవించి సంవత్సరంలో 365 మూరల పొడవుతో నేస్తారు. ఓ వ్యక్తి దిగంబరుడై వీటిని అలంకరించారు. ఈ సమయంలో ఆలయంలో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. వేల మంది భక్తులు పాగాలంకరణను వీక్షించి తన్మయం చెందారు. ఇదే సమయంలో గర్భాలయంలో శ్రీ మల్లికార్జున స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అంతకుముందు సాయంత్రం 5:30 శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ పురవీధిలో ప్రభోత్సవం జరిగింది. రాత్రి 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో నంది వాహన సేవ నేత్రపర్వంగా సాగింది. మహాశివరాత్రి పర్వదినం వేళ శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వార్లను లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం వేకువజామున 2:20 భక్తులను దర్శనాలకు అనుమతించారు. పాతాళగంగ స్నానఘాట్లు, ఆలయంలో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. 500 రూపాయల టిక్కెట్లు, ప్రత్యేక పాస్లు ఉన్న భక్తులకు దర్శనానికి 2 గంటల సమయం, ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పట్టింది. వీఐపీలకు తగిన ప్రాధాన్యం ఇస్తూనే సామాన్య భక్తులు త్వరగా దర్శనం చేసుకునేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. శివరాత్రి రోజు సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శివరాత్రి జాగారం చేయడానికి సుమారు 2,50,000 మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. సత్యాన్ని చెబుతున్నాను అంటూ ఇదిగో ఇక్కడ స్వామివారి యొక్క సేవను చేస్తున్నటువంటి నంది అద్భుతమైనంతగా సాగేటువంటి ఉత్సవ విశేషాన్ని సమస్తమైనటువంటి భక్తులు ఇక్కడ అధికారులు భక్తులు అందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటి శుభక్షణంలో నిస్సారమైనటువంటి సంసారం యొక్క పారాన్ని చేరాలి అంటే కేవలం ఆ సారమైనటువంటిది సారభూతమైనటువంటిది ఆ పరమేశ్వరుని యొక్క పాదపద్మ. ఒంగోలు క్యాంపు కార్యాలయంలో సంతునూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ నిర్వహించిన ప్రజా దర్బార్లో సంతునూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు, నాగులెపలపాడు మండలాల నుండి 45 మంది వినతులు సమర్పించారు. ప్రధానంగా ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, గృహ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆర్థికేతర సమస్యలకు సంబంధించి అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. నియోజకవర్గ కూటమి నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు. సింగరాయకొండలో ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యాన్ని శిక్షించాలని కోరుతూ ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద విద్యార్థి కుటుంబ సభ్యులు ధర్నా చేయడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తమకు న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. తమ కుమారుడు సయ్యద్ కౌశిక్ ఓ ప్రైవేటు స్కూల్లో చదువుకుంటూ అనుమానాస్పదంగా మృతి చెందాడని తెలిపారు. ఇంతవరకు బాధ్యులపై చర్యలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడు మృతికి కారకులైన ప్రైవేటు స్కూల్ ప్రతినిధులు రమణారెడ్డి, చైతన్య, బుజ్జి, వార్డెన్ బాబ్జీలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ బాబుకి ఇలా జరిగింది మాదేం తప్పలేదమ్మా, మాతో పాటు హాస్పిటల్లో ఉండాలి.
సార్ మా పిల్లల పరిస్థితి ఎలా ఉందని అడిగితే పర్వాలేదు సార్ మమ్మల్ని ఆయన నుంచి పంపించేదాకా ఆ స్కూల్ నుంచి పంపించేదాకా నేను మీకు ఏ కేసు పెట్టమంటే ఆ కేసు పెడతాను. వాళ్ళకి ఇమీడియట్లీ అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తాను. స్పందించాలి జిల్లా అధికారులు, స్పందించాలి జిల్లా అధికారులు. న్యాయం చేయాలి మరణించిన విద్యార్థికి వెంటనే, న్యాయం చేయాలి మరణించిన విద్యార్థికి వెంటనే, మరణించిన విద్యార్థికి వెంటనే. మిత్రులారా, సింగరాయకొండలో ఉన్నటువంటి శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో చదువుతున్నటువంటి కౌశిక్ అనేటువంటి 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి నిన్న సాయంత్రం 5:30 గంటల టైంలో చనిపోయినట్లుగా ఆ స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. ఆ యొక్క మృతికి అనేక అనుమానాలు ఉన్నాయి. మొదటి విషయం, ఆ స్కూల్లో 6వ తరగతి వరకు మాత్రమే చదువు. ఈ అబ్బాయి 6వ తరగతి చదువుతున్నాడు. ఇంకొక నెలలో స్కూళ్ళన్నీ అయిపోతున్నాయి. ఇంటి మీద బెంగలేదు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకో నెలలో అని చెప్పి ఆనందంలో ఉన్నటువంటి విద్యార్థి ఏ ఒత్తిడితో చనిపోయాడు. కాబట్టి ఇది ఒత్తిడితో చనిపోయింది కాదు, ఇది ఆత్మహత్య చేసుకుంది కాదు, ఇది వాళ్ళు హత్య చేశారనడానికి ఇదొక కారణం. ఒకటి. రెండోది, ఒకవేళ విద్యార్థి అక్కడ మరణిస్తే పక్కనే సింగరాయకొండలో 2 హాస్పిటల్ ఉన్నాయి. హరిబాబు గారి హాస్పిటల్ ఉంది, శివరారెడ్డి గారి హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. వాటిలో చూపించకుండా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరు హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారు? ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పాకల బీచ్ ఫెస్టివల్ను అంచనాలకు మించి విజయవంతం కావడంపై ఏపీ మారిటైమ్ బోర్డు దామచర్ల సత్యహర్షం వ్యక్తం చేశారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు కృషి చేసిన జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రులు, ప్రజాప్రతినిధులకు, మీడియాకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో వైజాగ్, గోవా లాంటి నగరాల్లో నిర్వహించే ఇలాంటి బీచ్ ఫెస్టివల్కు ప్రకాశం జిల్లాకు పాకలలో నిర్వహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించి చరిత్రలో నిలిచిపోయే విధంగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలందరికీ ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్, అందులో మనం ఉన్న ఈ స్ట్రెస్ లైఫ్ నుంచి కొంచెం రిలాక్సేషన్కి ప్రజలను కూడా తీసుకొని రావాలనే ఆలోచనతో ఈ విశాఖ ఉత్సవ్ కానీ, అరకు ఫెస్టివల్స్ కానీ, మొన్న అనకాపల్లి ఫెస్టివల్ కానీ, ఇలా అనేక కార్యక్రమాలు ఈ టూరిజం పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అవి యొక్క స్ఫూర్తి తీసుకొని ఈరోజు మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మీరు చూసుకుంటే మనకి హైవేకి సుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన పాకల బీచ్ను కూడా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క పాకల బీచ్ ఫెస్టివల్ రూపొందించుకోవడం జరిగింది. అన్ని విధాల ముందుండి నడిపించిన మన జిల్లా మంత్రివర్యులు, స్థానిక మంత్రి మన స్వామి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మన టూరిజం చైర్మన్ బాలాజీ గారిని కూడా మాట్లాడి, అటు మన మంత్రి గారు స్వామి గారు, నేను, మన టూరిజం చైర్మన్ బాలాజీ గారు అందరం కూర్చొని మన జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఆయన యొక్క ఆలోచనలు కూడా తీసుకొని కలెక్టర్ గారు కూడా దీన్ని చాలా సపోర్టివ్ చేసి దీన్ని ఇంకా మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాలనే ఆలోచనతో ఆయన కూడా ఈ యొక్క ఈవెంట్ని గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేసి దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడం జరిగింది. కర్టన్ రైజర్ ప్రోగ్రాం కూడా చాలా గ్రాండ్గా చేసుకొని ఈ ప్రోగ్రాంని సోషల్ మీడియాలో కానీ పాత్రికేయ మిత్రులు కూడా దీన్ని చాలా ప్రమోట్ చేసినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా వచ్చిన ప్రజలు కూడా చాలా డిసిప్లైన్గా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఆ ప్రోగ్రాం మొత్తం ఎంజాయ్ చేసినందుకు యావత్ ప్రజలు, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ, కొండేపు నియోజకవర్గం తరపున వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రాం ఇంత గ్రాండియర్గా
క్రియేట్ చేసినందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ ముందే ఎప్పటి నుంచో చెప్తూ ఉండేవాళ్ళం, ప్రకాశం జిల్లా అంటే మేము అందరం ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ అందరం ఒక బ్రదర్హుడ్ రిలేషన్లో ఉంటాం. మంత్రులు కానీ అందరం. ఏ జిల్లాకి లేని యూనిటీ మా ప్రకాశం జిల్లాకి ఉంది. అలాగే మా అందరికీ పెద్దన్న పాత్ర పోషిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, వయసులో పెద్దవాడైనా ఆలోచనలో చాలా ఎప్పుడు మాతో కలిసి సరదాగా ఉండే ఎంపీ గారికి కూడా ఆయన ఎంతో ఓపిక చేసుకొని ఈ 2 రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ప్రకాశం జిల్లా మీద ప్రేమతోటి అందరూ ప్రజాప్రతినిధులు ఈ యొక్క పాకల బీచ్కి వచ్చి మా కొండేపి నియోజకవర్గ ప్రజలను ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కొండేపి నియోజక ప్రజలకి ఈ పాకల బీచ్ అభివృద్ధి చేసేదానికి తోడ్పడుతున్నందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక మంచి మనసుతోటి ఒక కార్యక్రమం తీసుకొని అది మన ప్రజల్లోకి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయగలిగితే ఈ యొక్క కార్యక్రమం ఇంత అద్భుతంగా జరిగిందంటే అది మనం వాళ్ళపైన చూపించిన ప్రేమ, అభిమానం. సుమారుగా రోజుకి 1,00,000 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా రాకుండా అటు కల్చరల్ ఈవెంట్స్ కానీ, వాటర్ స్పోర్ట్స్ కానీ ఎక్కడ మనం రాజీ లేకుండా ఈ యొక్క కార్యక్రమం చేశాం. ఇది కేవలం నాంది మాత్రమే. ప్రతి సంవత్సరం కూడా ఇదే లెవెల్లో బీచ్ ఫెస్టివల్ అనేది కంపల్సరీగా కావాల్సిన ఎకో సిస్టమ్ డెవలప్ చేసి నెక్స్ట్ ఇయర్ కూడా బీచ్ ఫెస్టివల్ ఇంకా ఘనంగా నిర్వహిస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇది మన వెనకబడిన ప్రకాశం జిల్లాకి ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రాంగా తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఎక్కడ ఇలాంటి ప్రోగ్రాం జరగలేదని ఒక మంచి పేరు తీసుకొచ్చినందుకు, మీరు సపోర్ట్ చేసినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రోగ్రామ్స్లో మాత్రం కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారికి మాత్రం చాలా ప్రత్యేకమైన ఏ చిన్న దగ్గర కూడా రాజీ లేకుండా వాళ్ళు దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ చేసినందుకు కొండేపి నియోజకవర్గ ప్రజల తరపున, ప్రకాశం జిల్లా ప్రజల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పాకాల బీచ్ ఫెస్టివల్ అనేది విధంగా కాకుండా ప్రకాశం జిల్లా బీచ్ ఫెస్టివల్ లాగా జరిపిన కొండేపి ఇటు సత్య గారికి మరి స్వామి గారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే దాంట్లో అందరినీ భాగస్వాములు చేశారు. ఈ జిల్లాలో ఉన్న అటు గిద్దలూరు కానీ, కనిగిరి కానీ, మార్కాపురం, కందుకూరు ఈ ఏరియాలో ముందే పాకాల బీచ్ ఫెస్టివల్ ముందే దాన్ని టీజర్స్ అక్కడ అందరినీ కూడా యాక్టివేట్ చేసి, ఒంగోలు ఈ ప్రదేశాల్లో ముందే యాక్టివేట్ చేసి ప్రజల్లో ఒక చైతన్యం కలగజేసి, కానీ ఇంత పెద్ద స్పందన వస్తుందని మేము ఎవరూ ఊహించలేదు. ఊహించిన దానికంటే కూడా బాగా చక్కగా జరిగింది. సంకల్పం బలం వల్ల, భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఎవరికి ఎటువంటి చిన్న సంఘటన జరగకుండా బాగా సక్సెస్ అయినందుకు వారిని అభినందిస్తూ, భవిష్యత్తులో ప్రకాశం జిల్లాలో ఏ ఈవెంట్ అయినా కూడా మేము ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఉండి సక్సెస్ చేయాలనేది మాది. మార్కాపురం జిల్లా అయినా ప్రకాశం, మేము ఉమ్మడి ప్రకాశంగానే అటు బాపట్లో ఉన్న మా ప్రకాశం, పర్చూరు, చీరాల, అద్దంకి సోదరులు, కొండేపి వీళ్ళు కానీ, ఇటు మార్కాపురంలో ఉన్న 4 నియోజకవర్గాలు కానీ అందరం కలిసికట్టుగా దీన్ని విజయవంతం చేయడానికి ఎప్పుడు కృషి చేస్తాం తెలియజేస్తాం. ఒంగోలు సంతపేట సాయిబాబా మందిర ప్రాంగణంలో మహాశివరాత్రి ఉత్సవాలు సంపూర్ణమయ్యాయి. ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు ఈరోజు వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి అర్చకత్వంలో జరిగిన పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణంతో ముగిశాయి. స్వామివారి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాగ సత్యలత దంపతులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైన స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అనంతరం మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చరణ, విశేష హారతులు సమర్పించి స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. భక్తులు విశేషంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అళహరి చెంచలరావు, వ్యాపారవేత్తలు సిద్ధా హనుమంతరావు, భగీరథ శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు.
మహోత్సవాలు విశేషంగా జరిగాయి. ఇవాళ సంపూర్ణంగా పూర్ణాహుతి హోమం కూడా జరిగింది. అలానే పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిగింది. తర్వాత లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం జరిగింది. సమస్త ప్రజలు కూడా విశేషంగా ఈ మహాశివరాత్రి సందర్భంలో దేవాలయంలో విశేషంగా దర్శించారు స్వామిని. వారందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఎటువంటి అరిష్టాలను తొలగిపోవాలని, చక్కగా సకల కార్యాలు సిద్ధించాలని, ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం సంపూర్ణంగా పొందాలని చెప్పి మేమందరం కూడా ఆశీర్వచనం చేస్తూ ఉన్నాం. జయ నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు మద్దిరాల గ్రామస్తులు విద్యుత్ ప్రభను తరలించారు. జాగారం చేసిన తర్వాత గ్రామానికి తిరుగు ప్రయాణంలో విద్యుత్ ప్రభ యూటీ జంక్షన్ వద్ద చక్రం వంగడంతో పొలాల్లోకి ఒరిగిపోయింది. క్రేన్ల సహాయంతో ప్రభను పైకి తీసేందుకు నిర్వాహకులు ప్రయత్నం చేశారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 7 నుంచి 8 లక్షల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. డాక్టర్ కట్టాము, కట్టినాక ఇడ్లీ వచ్చాము. ఇక్కడ గుర్తులు నిన్నారు కాబట్టి కుంగి సుమారు ఎంత నష్టం వచ్చింది సార్? 5 లక్షలు కష్టం. డబ్బులు కాదు కానీ కష్టం. ప్రభ పడిపోయింది. సుమారుగా 7-8 లక్షల నష్టం ఉంటుంది దీనికి సంబంధించి ఈరోజు జరిగిన కార్యక్రమం. మార్కాపురంలో అత్యంత కీలకమైన చెరువు కట్టపై 4 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మించనున్న ఆర్ఎండ్బి రోడ్డుకు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. త్వరలోనే మరిన్ని నిధులు ఈ రోడ్డుకు కేటాయించి మార్కాపురం చెరువును ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేస్తామన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆర్ఎండ్బి అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. రాయవరం రైల్వే స్టేషన్ వద్ద మహాశివరాత్రి పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్ టాక్సీ స్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో రైల్వే ప్రయాణికులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు మార్కాపురం పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా
ఈ మార్కాపు చెరువుకట్ట రోడ్డు ఉండేది. ఈ సమస్యని పూరించాలని చెప్పి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారిని అభ్యర్థించి 4 కోట్ల రూపాయలు శాంక్షన్స్ తీసుకురావడం జరిగింది. ఈ 4 కోట్ల రూపాయలతోటి ముందు రోడ్డు మీద ఉన్నటువంటి చెరువుకట్ట మీద ఉన్నటువంటి గుంతలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసేదానికి ముందు బీటీ రోడ్ని వేపిస్తా ఉన్నాం. అలాగే కొంత సీసీ పార్ట్ కూడా ఉంది, సీసీ రోడ్ పార్ట్ కూడా ఉంది. అయితే త్వరలో దీన్ని ట్యాంక్ బండ్గా అయితే చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఇది అవసరం. ముఖ్యంగా సుమారు 2 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి మార్కాపూర్ ట్యాంక్ని అభివృద్ధి పరిస్తే ఒక పక్క మార్కాపూర్ టౌన్లో ఉన్నటువంటి ప్రజలకి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఉండటం ఒకటి, రెండవది పట్టణ సుందరీకరణ కార్యక్రమానికి కూడా శ్రీకారం. శ్రీకృష్ణ దేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయలు 556వ జయంతి సందర్భంగా ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు భాషకు, జాతికి విశిష్ట ఖ్యాతి కల్పించారని అధ్యక్షుడు కుర్రా ప్రసాద్ బాబు అన్నారు. క్లబ్ కార్యదర్శి కోడూరి రాధాకృష్ణ, మిడిసిల మల్లికార్జున్, గుంటూరు సత్యనారాయణ, ఓరిగంటి ప్రసాద్, మద్దులూరి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్సని ఎలుగెత్తు చాటిన సాహితీ విరాజం ఆంధ్రభోజుడు, తెలుగు వల్లభుడు శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా మా శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. 500 ఏళ్ల నాడే తెలుగు భాషకు, తెలుగు జాతికి, తెలుగు నేలకు విశిష్ట ఖ్యాతి కల్పించిన కృష్ణదేవరాయలు మనం నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం తెలుగు భాషని కాపాడుకునే క్రమంలో చిన్నారుల్లో తెలుగు పట్ల ఆసక్తి కలిగించే విధంగా ముఖ్యంగా ఇళ్లలో తల్లిదండ్రులు ప్రవర్తించాలి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ప్రభుత్వం నిర్బంధంగా తెలుగు అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఈ కృష్ణదేవరాయ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ. కృష్ణదేవరాయలు అంటే మహాప్రభు, చక్రవర్తి, తెలుగు వాళ్ళకు గర్వ కారకుడైనటువంటి మహా వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఆంధ్రదేశంలో ఇంకొక ప్రభువు ఇంతవరకు పుట్టలేదు. ఆంధ్రదేశాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తుల్లో కలకాలము గుర్తుండిపోయేటువంటి విశిష్టమైన సేవలు అందించినటువంటి మహా వ్యక్తి ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. బహుశా మీ అందులో ఎవరైనా చూశారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పటికీ కర్ణాటకలో ఆనెగుంది అనే సంస్థానం ఉంది. ఆనెగుంది సంస్థానంలో శ్రీకృష్ణదేవరాయల వంశీయులందరూ కూడా అక్కడ ఇప్పుడు ఉన్నారు. అందులో ఒక అతన్ని ఇప్పుడు ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ, అతని పేరు కూడా అదే శ్రీకృష్ణదేవరాయలే. ఆయన చూసే అద్భుతమైనటువంటి ఒక అవకాశం నాకు లభించింది. ఆయన చాలా అందగాడు. కృష్ణదేవరాయలు ఎంత అందగాడో నాకు తెలియదు, కానీ ఆ అబ్బాయిని మాత్రం చూస్తే అంత అందగాడు. ఒక సినిమా యాక్టర్గా ఒక మహేష్ బాబు లాగా కనిపిస్తాడు. అతను చాలా గొప్పగా మాట్లాడాడు. ఒకసారి గుంటూరులో వచ్చినప్పుడు నేను చూశాను. అదే ఆ వంశం వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా తెలుగు నేలకి, తెలుగు జాతికి, తెలుగు భాషకు చేస్తూ ఉన్నటువంటి సేవ నిరుపమానమైనటువంటిది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్మిక వర్గానికి, రైతు, గ్రామీణ పేదలకు అన్యాయం జరిగిందని సిఐటియు మండల కన్వీనర్ తంగిరాల వెంకటేశ్వర్లు నాయకులు అన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో బడ్జెట్ కేటాయింపుపై నిరసన తెలుపుతూ డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పెనుబాక ఆదాం, ఉసురుపాటి శామ్యూల్, కమిటీ సభ్యులు అంజమ్మ, నాగేశ్వరరావు, జాన్, మున్నంగి కోటేశ్వరరావు, మార్క్ తదితరులు పాల్గొన్నారు.
నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్ర బడ్జెట్ మొత్తం 3,32,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్లో కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడా ప్రస్తావన లేకుండా లేబర్ కోడ్ బిల్లును, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లును బలపరుస్తూ కార్మికుల యొక్క పని గంటలను పెంచేదానికోసం, కార్మికుల యొక్క హక్కులను కాలరాసే విధంగా బడ్జెట్లో మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కార్మికులు ఈరోజు 12వ పిఆర్సీ అమలు చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. గత ప్రభుత్వం కార్మికులకు ఇవ్వాల్సినటువంటి కనీస వేతనం ఇవ్వకుండా హామీలు ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం మరియు కూటమిలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, మున్సిపల్ కార్మికులు, స్కీమ్ వర్కర్లు శిబిరాల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు, మున్సిపల్ కార్మికులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఏపీతో గేట్స్ ఫౌండేషన్ మమేకం. బిల్ గేట్స్ కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు. ఒంగోలు 35వ డివిజన్లో సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాముచెర్ల జనార్దన్. ప్రతి డివిజన్లో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని వెల్లడి. సింగరాయకొండలో ఓ ప్రైవేటు విద్యా సంస్థలో అనుమానాస్పద మృతిపై న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ధర్నా. కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయింపు. డి న్యూస్లో నేటి మాట. మనల్ని అవమానించే వారికి, అవహేళన చేసిన వారికి ఒక జీవితకాలపు చెప్పుదెబ్బ మన విజయం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.